ప్రశాంత్ వర్మ గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, రాణా గారికి, సందీప్ కిషన్ గారికి, జయదేవ్ గల్లా గారికి, సాయి మధుపుర గారికి, అందరికీ ధన్యవాదాలు. అండ్ పాత్రికేయ మిత్రులకి, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి అందరికీ నమస్కారం. అండ్ ఈ కథ ఆల్మోస్ట్ ఒక 6-7 years బ్యాక్ నేను అనుకుని దీన్ని ఒక 1-2 years డెవలప్ చేసిన తర్వాత ఈ సినిమా చేయడానికి చాలా చాలా అనుకున్నాము. బట్ అంటారు కదా, ప్రతి కథ మీద అది ఏ హీరో చేయాలి అన్నది రాసి పెట్టుంటుంది అని చెప్పి. సో అది ఫైనల్ గా మన అశోక్ చేశారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫైనల్ సినిమా చూసినప్పుడు. ఏదైతే అనుకున్నామో దాన్ని అర్జున్ గారు ఇంకా బాగా డెవలప్ చేసి చాలా బాగా పుల్అప్ చేశారు. అండ్ మన బాలా గారు కూడా చాలా, అంటే నాకు ఇండస్ట్రీ, అంటే ఈ సినిమాకి ఆల్మోస్ట్ 2 years నుంచి పరిచయం. సో చాలా సార్లు డిస్కస్ చేశాను, సినిమా అవుతుంది, ఎందుకు మీరు డబ్బులు వేస్ట్ చేసుకుంటారు, కష్టపడి సంపాదించుకుంది కదా, చాలా రిస్కీ అని చెప్తే లేదు లేదు అని చెప్పి కంపల్సరీ సినిమా చేయాలి, మంచి సినిమా చేయాలి అని చెప్పి చాలా వెయిట్ చేసి ఈ ప్రాజెక్ట్ సెట్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేశారు. చాలా హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ సినిమా చేశారు. రీసెంట్ గా నేను ఫైనల్ ఫిల్మ్ చూశాను. అశోక్ అండ్ మానస అండ్ ఎవ్రీ యాక్టర్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ పర్టికులర్ గా రీ రికార్డింగ్ చాలా చాలా నచ్చింది నాకు. టీమ్స్ గారు చాలా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ ఓవరాల్ గా ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిల్మ్ అని అయితే డెఫినెట్ గా చెప్పగలను. లవ్ స్టోరీ, యాక్షన్, హ్యూమర్, సో అన్ని మిక్స్ అయిన ఒక మంచి సినిమా. మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి ఈ సినిమా డెఫినెట్ గా చూడొచ్చు. హోప్ మీ అందరికీ ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. సో ట్రైలర్ లో ఏదైతే ఎనర్జీ మీరు చూసారో సినిమాలో కూడా ఎనర్జీ మొత్తం ఉంటుంది. అండ్ డెఫినెట్ గా అశోక్ ఆఫ్టర్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఈ సినిమాతో ఇంకొక 10 మెట్లు పైకి ఎక్కాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ బాలా గారికి ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి చాలా మంది ఇంకా న్యూ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయాలి. అండ్ అర్జున్ గారు కూడా ఈ సినిమా తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇంకా పెద్ద యాక్టర్స్ లైక్ రానా గారి లాంటి పెద్ద హీరోస్ తో వర్క్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యంగ్ టీమ్ ఎంకరేజ్ చేయండి. అందరూ చాలా కష్టపడి సినిమా చేశారు. ఆల్మోస్ట్ ఒక 1.5 years గా కష్టపడి ఈ ప్రాజెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేశారు. సో ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని డిస్ట్రిబ్యూటర్స్ కి, ఎగ్జిబిటర్స్ కి, అందరికీ ఈ సినిమా చాలా మంచి డబ్బులు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.